ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ లేఖనములో నుంచి యేసు ప్రభు వారు ప్రాముఖ్యముగా మరి యోహాను సువార్తలో 15వ అధ్యాయములో 1వ వచనములో కొన్ని విషయాలు ప్రభు ఆయన చక్కగా ఆయనను పోల్చుకొని మాట్లాడుతూ సాగిను. మొదటి అధ్యాయం మనం చూస్తే 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావళిని. చూడండి, యేసు ప్రభువారు ఈరోజు వాక్యం చెప్తున్న మాట, యేసుక్రీస్తు చెప్పిన మాటలో నేను ఈరోజు మనం గమనించాలి. నేను నిజమైన ద్రాక్షావళిని. యేసు ప్రభువారు ద్రాక్షావళితో పోల్చారు. అంటే ఏ మనుషుడైనా ఫలించాలంటే దానికి కారణం నేనే. ఏ మనుషుడైనా దీవించబడాలన్నా దానికి కారణం నేనే. ఏ మనుషుడైనా పాపం నుంచి విమోచన కలగాలన్నా ఆ కారణము యేసుక్రీస్తే. మరి ఏ మనుషుడైనా మరి నిత్య రాజ్యమునకు వారసులుగా కావాలన్నా దానికి నేనే. యేసయ్య అంటున్నాడు నేనే. ఇక్కడ చెప్తున్న మాట, నేను నిజమైన ద్రాక్షావళిని. చూడండి, ప్రభువులో అంటుకట్టబడి, సంఘములో అంటుకట్టబడి, రక్షణానందములో కలుగుబడి, పరిపూర్ణమైనటువంటి జీవితమును, పరిశుద్ధమైనటువంటి దేవునితో నిబంధన కలిగి ఉండటం, ఆయనలో మనము ఉండటం, ఆయనతో మనం ఉండటం, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. ఇది ప్రభు చెప్తున్న మాట. ఆయన వలనే నేనే ద్రాక్షావళిని. చూడండి, అదే అధ్యాయములు 15వ అధ్యాయం 5వ వచనంలో చదివితే, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. చూసారా? ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు. ఇక్కడ ద్రాక్షావళిని నేనే ఎవని యందు నిలిచి ఉంటానో వాడు ఫలిస్తాడు. రెండు విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ నేను ఎవని యందు నిలిచి ఉంటానో, ఎవని యందు నిలిచి ఉంటాడు? ఆయనలో నిలిచి ఉంటే వాని యందు నిలిచి ఉంటాడు. ఆయనలో దైవ జ్ఞానము కలిగి, ప్రార్థనా జ్ఞానం కలిగి, విశ్వాసం అనేటువంటి ఆత్మీయతలోను దేవునితో నిబంధన కలిగి, సంఘములో సహవాసములో క్రీస్తు రక్తములో కడగబడి దేవునితో సహవాసము కలిగి ఆయనలో ఉంటే నేనే వాని యందు నిలిచి ఉంటా. అక్కడ అంటాడు నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలించాలంటే ఆయన అంటాడు నేనే. ఫలించాలంటే ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. నువ్వు ఫలించాలంటే, ప్రతి మనుషుడు ఫలించాలంటే యేసుక్రీస్తే. అదే చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలభరితముగా ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేనే ద్రాక్షావళిని, నేనే నీ యందు నిలిచి ఫలింప చేస్తాను. ఇంకొక మాట మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు మరి ఆయన యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడునో తండ్రి దగ్గరికి చేరు. ఇక్కడ కూడా యేసు నేనే మార్గం అన్నాడు. ఇప్పుడు ఎవరిది మార్గం? యేసయ్యదే. యేసు ప్రభువారి మార్గం ఏది? ఆయన చెప్పే పరిశుద్ధమైన మాటలే, పరిశుద్ధమైన వ్యాఖ్యానాలే, పరిశుద్ధమైన సంఘమే, పరిశుద్ధుల సహవాసమే. నేనే మార్గం. ఆ మార్గములో నడుస్తున్నప్పుడు సత్యమేంటో నువ్వు గమనిస్తావు. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే సర్వసత్యములోనికి నేను నడిపించటానికి జీవమును నా ద్వారానే తప్ప మీరు తండ్రి యొద్దకు చేరండి. యేసుక్రీస్తు ఇక్కడ మనం గమనించాలి. నేనే మార్గం సత్యమును జీవమునయును. ముందు మనము నేనే మార్గం. ఏ మార్గంలోనికి రావాలి? యేసుక్రీస్తులోనికి రావాలి. యేసుక్రీస్తు మార్గంలోనికి, ఆయనలోనికి రాకోకుండా, ఆయనతో ఉండకుండా, ఆయనలో ఫలించాలంటే ఆయన వలన మనము ఫలించలేనిటువంటి కొన్ని పరిమాణాలు, కొన్ని పరిస్థితులు కలుగుతున్నాయి.
ఎవరంటే ఇక్కడ నేనే ద్రాక్షవల్లి, నేనే ఫలింప చేస్తా, నేనే మార్గం, నేనే మార్గం. ప్రభు అంటాడు ఆయనే మార్గం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చదివితే నేనే గొర్రెలకు మంచి కాపరిని. చూసారా? ఎవరంట గొర్రెలకు మంచి కాపరి? భూమి మీద ఆయన సేవ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఎంతోమంది ఉన్నారు. అభిషక్తులు ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్పగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడి పిలువబడిన దర్శనము కలిగినటువంటి దైవజనులు ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలి, ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే మంచి కాపరి. నేనే గొర్రెలకు మంచి కాపరి. యేసుక్రీస్తు ద్వారానే గొర్రెలు రక్షించబడ్డే విశ్వాస జీవితంలో. కాబట్టి ఇక్కడ కూడా అంటాడు నేనే గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టింది. ఎందుకంటే ప్రాణం పెట్టాడు ప్రభు. నీకు మంచి కాపరి. చూడండి, మంచి కాపరి, నేనే మంచి కాపరి అని ప్రభు ఎలా చెప్తున్నారు మీరు గమనించాలి. నీ ఇంటి వారి మీద, నీ మీద, నీకు నీ ఇంటి వారి మీద ఒకరికొకరు ఎంతో ప్రేమ ఉండొచ్చు. కానీ ఆ ప్రేమలో కొంతవరకే ఒక దినము, ఒక రోజు, ఆ రోజు ఆ పనికి వెళుతున్నటువంటి, లేకపోతే ఉద్యోగానికి, వ్యాపారానికి వెళ్తున్నప్పుడు, ఆ ఇంటిని విడిచిపెట్టినప్పుడు నీ ఇల్లు పాటి నీతో పాటు రాదు. నిన్ను కాపాడువాడు ఆయన. గొర్రెలకు మంచి కాపరి. నీ కుటుంబాన్ని కాపాడువాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నిన్ను కాపాడువాడు ఆయనే. నీ పిల్లలను కాపాడువాడు, నీ కలిగిన సమస్తమును కాపాడువాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని. ఇజ్రాయిలును కాపాడువాడు కొనకుడు నిద్రపోడు. ఆయన కాపుదలలో ఉండాలి. ఆయనే మనకు మంచి కాపరి. మనుషుల సహాయం వ్యర్థమండి. దేవుని సహాయము మనకి ఎప్పటికప్పుడు నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. కాబట్టి ఆయన అంటున్నారు నేనే గొర్రెలకు మంచి కాపరి. గొర్రెల కొరకు ప్రాణము పెట్టాను. 14లో కూడా మీరు చదివితే 10వ అధ్యాయం 14, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి యేసయ్య. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆయన ద్వారానే నీ కుటుంబానికి కాపుదల. ఆయనే, నేనే అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, మీరు గమనించినట్లయితే గొర్రెల పోవు ద్వారమును నేనే అంటాడు ఆయన. గొర్రెల పోవు ద్వారము నేనే. నాకు ముందుగా వచ్చువారు దొంగై దోచుకునేవాడై ఉన్నాడు. అపవాదైన సాతాను పోల్చి చెప్తున్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. గొర్రెలు వాడిని వెంబడించలేదు. ఎందుకంటే గొర్రెలకు పోవు ద్వారమును నేనే యేసయ్యే. విశ్వాస జీవితంలో నడిపించువాడు ఆయనే. సర్వసత్యములోనికి నడిపించువాడు ఆయనే. సమస్తమును కూడా దీవించువాడు ఆయనే. ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన మాట నేనే. ప్రభు చెప్తున్నాడు నేనే. ఈ లోకములో ఎవరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే అని చెప్పగలిగిన గొప్ప దేవుడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయములో 12వ వచనంలో చూడండి, మరలా యేసు నేనే లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగులో ఉండవలనని వానితో చెప్పానని ప్రభు చెప్తున్నాడు. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. చీకటి కలిగినటువంటి, పాపము కలిగిన చోట్ల కూరుకుపోయినటువంటి అనేక మంది జనాంగాన్ని ఆయన వచ్చి నేను అనే యేసుక్రీస్తు వెలుగు సంబంధులుగా, వెలుగుమయముగా ఉండటానికి దేవుడు ఆయన వెంబడించమని చెప్పి ఈరోజు ఆయనను వెంబడించే వారముగా ఉన్నాం. ఆయనకు లోబడే వారముగా ఉన్నాం. ఆయన చెప్పిన మాటలు మనము మనసులో పెట్టుకొని మన జీవితాన్ని సరిచేసుకునే వారముగా ఉన్నామా గమనించాలి. యోహాను సువార్తలోని 6వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, అందుకు యేసు వారితో ఇట్లా అనెను,
జీవాహారము నేనే. ఎవరంటే ఇక్కడ జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రం ఆకలి కొనడు. జీవాహారము నేనే, నీ కడుపులో నుండి జీవ జల నదువులు ఉదికిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎవరనంటే జీవాహారము ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ప్రియమైన దేవుని విన్నాడు, నేను అని 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 పిలిచేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనందరికీ ఆయన మార్గమై ఉన్నాడు, మనందరికీ జీవమై ఉన్నారు, మనందరికీ వెలుగై ఉన్నారు, మనందరికీ సత్యమై ఉన్నారు, మనందరికీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేయటానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి విషయంలో ఆ జీవము కలిగిన మార్గములో ఏం కలిగి ఉండాలి? యోహానులో 6:48 మనం చదువుతున్నాం. 48 విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, నిశ్చయముగా చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నువ్వు చేర్చుకున్నావా? నీ కుటుంబానికి పరిచయం చేశావా? నిన్ను వెలిగించువాడు, నిన్ను జీవములోనికి నడిపించువాడు, నిన్ను ఫలింప చేయువాడు, నిన్ను ఆశీర్వాదముగా ఉంచగలిగిన వాడు చెప్తున్నారు కదా. నేనే నిజమైన ద్రాక్షను, నేనే గొర్రెలకు మంచి కాదు, నేనే మార్గము సత్యము జీవం, నేనే జీవాహారం, నేనే నిత్య జీవం. ఈరోజు దేవుని సన్నిధిలో నిత్య జీవము కలిగి ఉండటానికి ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకో. ప్రభులో నువ్వు నిలిచివు, అన్ని విషయాల్లో నీ పక్షమును, ప్రతి కార్యమును ఆయన కృపలో జరిగించి పరిశుద్ధపరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు వాక్యము చేత నేనే అనే మాటలో యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి, పరిశుద్ధమైన మాటలు విన్న ప్రతి ఒక్కరు ఇది దేవుని మాటలని తెలుసుకొని మీ ద్వారా నిత్య జీవం, మీ ద్వారా నాయనా ఫలించే జీవితం, మీ ద్వారా ఇదిగో ఒక మంచి ఆత్మీయ జీవితము కట్టుకునటానికి మీ కృప దయచేసి నిత్య జీవమునకు వారసులుగా ఉండటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి సహాయం చేసి, ఏ ఒక్కరు నశింపక, ఏ ఒక్కరు బలహీనులు కాక, ఏ ఒక్కరు నా ప్రభా అనగారిపోయినటువంటి జీవితాలుగా ఉండక అక్కడి నుంచి లేవనెత్తి సహాయం చేసి, సమస్త మార్గమును మీరు సరళము చేసి మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని వెంబడించే కృపలో స్థిరపరిచి నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ